మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి ఒక పండగనే చెప్పుకోవచ్చు అనమాట. బర్త్డే రోజు స్పెషల్గా సందీప్ రెడ్డి వంగ గారు ఏఐతో క్రియేట్ చేసి నార్మల్గా అది ఏఐతో క్రియేట్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ అయితే చేశాడనమాట. అది బాగా వైరల్ అయింది. అది నార్మల్గా 1983వ సంవత్సరంలో కృష్ణ గారి మూవీలో డైలాగ్ అది నార్మల్గా. సో ఆ డైలాగ్ వచ్చి పేరు కోటిగాడు, ఊరు తెనాలి, ఉద్యోగం కిరాయి ఉంచుకొని కాళ్ళు చేతులు విరగొట్టడం, వివరాలు చాలుగా అని చెప్పి ఈ విధంగా ఉంటుందన్నమాట డైలాగు. సో ఆ డైలాగ్ వచ్చి కృష్ణ గారు చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఆ డైలాగ్ని ఆ యొక్క విజువల్స్ని ఏఐతో క్రియేట్ చేసి కృష్ణ గారి ఫేస్ని తీసేసి మహేష్ బాబు గారి ఫేస్ని పెట్టి సందీప్ రెడ్డి వంగ గారు నార్మల్గా ఇన్స్టాగ్రామ్ అదే తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఒక హింట్ అనేది చాలా మందికి చాలా రకాలుగా డౌట్లు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఆ డౌట్లు అనేవి క్లారిటీగా చెప్తానమాట. ఎవరు మిస్ చేయొద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. చూసుకున్నట్లయితే ఈ డైలాగ్ని ఏదో క్రియేట్ చేసి నార్మల్గా పోస్ట్ అయితే చేసిన తర్వాత సర్క్యులేట్ భయంకరంగా అయింది, వైరల్ అయితే అయ్యిందనమాట. ఇక్కడ ఫ్యాన్స్కి ఒక క్వశ్చన్ అయితే ఉందండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వారణాసి మూవీ అయిపోయిన తర్వాత ప్రెజెంట్ వారణాసి మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ మూవీ వచ్చి సందీప్ రెడ్డి వంగతోనే ఉంటుంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. కానీ వాళ్ళు ఎటువంటి అఫీషియల్గా తెలియచేయలేదు. కానీ ఒక మాట అయితే సోషల్ మీడియాలో చెప్పడం అనేది జరిగింది. డైరెక్ట్గానే చెప్పారు. అది నార్మల్గా ఒక ప్రెస్ మీట్ ముందు ఒక అతను అడుగుతాడనమాట. ఏమని అడుగుతాడంటే యానిమల్ మూవీ ఉంది కదా, సో అది మహేష్ బాబు గారికి ఫస్ట్ చెప్పడం అనేది జరిగిందంట కదా, అది మహేష్ బాబు గారు నో అని చెప్పాడా, లేకపోతే ఇంకో మూవీ కానీ అయ్యుంటే ఇదే ఈ యానిమల్లో ఉన్న మూవీ ఎంత ఉంటుందో వైలెన్స్ అనేది సో అదే విధంగా ఉంటుందా అని చెప్పి ఒక విలేకరు అడగడం అనేది జరిగింది. అంటే న్యూస్ రిపోర్టర్ అడగడం అనేది జరిగింది. దానికి మన సందీప్ రెడ్డి వంగ గారు ఇలా రిప్లై ఇవ్వడం అనేది జరిగింది అనమాట. నార్మల్గా కాదు, దాని పేరు డెవిలు అని చెప్పి డైరెక్ట్గా ఆయనే చెప్పడం అనేది జరిగింది. అదంతా మీరు చూసే ఉంటారనమాట. అది ఇంతకు మించి వైలెన్స్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ యొక్క డెవిల్ మూవీ అనేది కన్ఫర్మ్ అయ్యిందేమో, సో అంటే ఫ్యాన్స్ కంటే సో కన్ఫర్మ్ అయ్యిందేమో, అందుకే కదా సందీప్ రెడ్డి వంగ గారు ఈ యొక్క పోస్ట్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఎప్పుడు రియాక్ట్ అవ్వడు కదా మహేష్ బాబు గారి బర్త్డేకి. సో అది కాకుండా మహేష్ బాబు గారు సందీప్ రెడ్డి వంగ గారు ఏదన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ చేస్తే మహేష్ బాబు గారు పక్కా వెళ్తాడనమాట అక్కడికి. సో అదొకటి ఉందన్నమాట. ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరికి, చాలా మందికి. నాకేందో ఇండైరెక్ట్గా ఏమైనా చెప్తున్నాడా మహేష్ బాబు గారితో మూవీ ఉందని అని చెప్పి క్లారిటీగా తెలుస్తుందన్నమాట. సందీప్ రెడ్డి వంగ గారు మహేష్ బాబు గారికి ఏం అవ్వడండి. ఆయన ఒక డైరెక్టర్, ఈయన ఒక హీరో అనమాట. సో మూవీ ఉంటేనే కదా ఈ విధంగా ఆయన సోషల్ మీడియాలో ఆ యొక్క పోస్ట్ పెట్టాడు అని చెప్పి నా ఇంటెన్షన్ అనమాట, నా ఇంటెన్షన్. ఓకేనా? కానీ కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా వాళ్ళైతే చెప్పలేదండి ఈ మూవీ ఉంటుందండి. కానీ ఫ్యూచర్లో ఉండొచ్చేమో తెలియదు కదా. సో ఫ్యూచర్లో ఉండొచ్చేమో అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. దాని పేరు డెవిలు. ఓకే, సో డెవిల్ మూవీ అంతకు మించి వైలెన్స్ అనేది ఉంటుంది, డార్క్ స్టోరీ అది. ఓకేనా? ఆ యొక్క డార్క్లో మనోడు ఎలా కనిపిస్తాడు అనేది మన సందీప్ రెడ్డి వంగ గారు క్యాచ్ చేసుకుంటాడు అనమాట. ఎక్కువగా సందీప్ రెడ్డి వంగ గారి ఆయన డైరెక్షన్లో నార్మల్గా సో క్లోజప్ షాట్స్ అనేటివి హెవీగా ఉంటాయి, భయపెడతాడు అనమాట. ఏంద్రా వీడు ఇంత వైలెన్స్గా ఉన్నాడు అని చెప్పి తెలుస్తాయి. ఆ యొక్క ఇది మన మహేష్ బాబు గారి పాయింట్లో చూసుకున్నట్లయితే ఉంది. ఫస్ట్ పాయింట్ పోకిరి మూవీ లాస్ట్ ఫైట్లో సో మన ప్రకాష్ రాజ్ గారు డోర్ ఇలా తీసినప్పుడు డోర్ పక్కనే ఉంటాడనమాట. ప్రకాష్ రాజ్ గారు గమనించడు. ఆ యొక్క లుక్ ఏదైతే ఉంటుందో క్లోజప్ షాట్ అనేది బాగా వైరల్ అయిందనమాట. అదొకటి. మళ్ళీ వచ్చే ట్రైన్లో ఫైట్ క్లోజప్ షాట్ ఉంటుంది. మామూలుగా ఒక చిరుతపులి వేటాడినట్టు వేటాడతాడు మన మహేష్ బాబు గారు. ఆ రన్నింగ్ అని అంతా మొత్తంగా చూసుకున్నట్లయితే ఆ డెవిల్ మూవీకి సరిపడే స్టోరీ మన మహేష్ బాబు గారే, సరిపడే హీరో, సరిపడే స్టోరీ మన మహేష్ బాబు గారే. ఇంకో పర్సన్ లేరు నాకు తెలిసి. ఇంకో పాయింట్ వేలో కూడా చెప్తానండి, ఇది కూడా వైరల్ అవుతుంది. కానీ ఇది నిజమో కాదో మనకైతే తెలియదు అనమాట. వారణాసి మూవీ ఉంది కదా, ఆ వారణాసి మూవీలో రాముడు మన మహేష్ బాబు గారు. ఓకే, మనోడు టైం ట్రావెల్ చేసి వెళ్ళిన తర్వాత త్రేతాయుగానికి రాముడుగా అక్కడ కనిపిస్తాడు అనమాట. సో హనుమంతుడు ఎవరు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్గా మారింది చాలా మందికి.
మన రామ్ చరణే అని చెప్పి చాలా మంది అంటున్నారు. నేనైతే కన్ఫర్మ్ చేయట్లేదండి. సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది ఆ టాపిక్. ఈ 2 టాపిక్లు భయంకరంగా వైరల్ అవుతున్నాయి. ఏది కిరాయి కోటిగాడు, మళ్ళీ వచ్చి హనుమంతుడిగా వారణాసి మూవీలో మన రామ్ చరణ్. అది నాకు అర్థం కావట్లా. మరి ఒకవేళ నిజంగా ఉంటే అసలు మామూలుగా ఉండదండి, మామూలుగా ఉండదు అసలు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఊహలకే అందట్లేదు అనమాట. అది ఐమాక్స్ ఫార్మాట్లో వస్తుంది ఆ యొక్క వారణాసి మూవీ, రాజమౌళి గారి దర్శకత్వంలో 1.43:1 అంటే 17 mm 70 అడుగులు స్క్రీను. మామూలుగా ఉండదు ఆ రోజు అసలు, ఆ విధంగా ఉంటుంది. మరి ఇది నిజమో కాదో ఇంకా మీకే తెలియాలి. మీకేమనిపించిందో నాకు తెలియచేయండి. ఫస్ట్ పాయింట్ అది. సో అదొకటి ఉందనమాట, బాగా వైరల్ అయిందండి ఈ యొక్క కిరాయి కోటిగాడు అనే డైలాగ్ ఏదైతే ఉంటుందో కృష్ణ గారిది, అది బాగా వైరల్ అయింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మూవీగా తీస్తే ఈయన ముందుగానే హింట్ అయితే ఇచ్చేసాడు. ఆ డైలాగ్ అనేది ఆ మూవీలో ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ గారు తీస్తున్న, మహేష్ బాబు గారి హీరోగా పెట్టి తీస్తున్న మూవీ ఏదైతే ఉంటుందో, అంటే కన్ఫామ్ అని చెప్పలేను. సో ఒకవేళ తీస్తే ఈ యొక్క కిరాయి కోటిగాడు డైలాగ్ అనేది ఏదైతే ఉంటుందో అది కన్ఫామ్డ్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? పేరు వచ్చి కోటిగాడు, ఊరొచ్చి తెనాలి, కిరాయి ఉంచుకొని కాళ్ళు చేతులు విరగొట్టడం, వివరాలు చాలుగా అని అంటాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ రిలీజ్ అయ్యి పైకి లేస్తారనమాట గొడవకి. సో కృష్ణ గారితో అది కిరాయి కోటిగాడు మూవీ అనమాట. అది 1983లో రిలీజ్ అయింది, మార్చి 17న. ఓకేనా? అప్పుడు నేను పొట్టలేదులేండి. మహేష్ బాబు గారు కూడా చిన్నవాడే, అప్పుడే ఏజ్ డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అదండి. ఇక చూసుకున్నట్లయితే మంచి అప్కమింగ్ మూవీస్ అయితే ఉన్నాయి మన మహేష్ బాబు గారికి. అది కాకుండా మెయిన్ పాయింట్ చెప్తానమాట. మెయిన్ పాయింట్ ఇది 20 సంవత్సరాల క్రితమే సైన్ చేసి పెట్టడం అనేది జరిగిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. అది ఎవరో కాదు, అజయ్ భూపతి గారు డైరెక్టర్ అనమాట. మంగళవారం, RX100, మళ్ళీ వచ్చి ఈ యొక్క శ్రీనివాస్ మంగాపురం మూవీస్ తీసిన డైరెక్ట్గా ఆయనే చెప్పాడు. సో RX100 చూసిన మహేష్ బాబు గారు ఫోన్ చేసి అజయ్ భూపతి గారిని ఇంటికి పిలిచాడు. ఇంటికి పిలిచిన వెంటనే, ఇది ఎవరికి తెలియదు. సో ఇది నిజంగా అఫీషియల్గా తనకు తెలియజేశాడు అనమాట డైరెక్టర్ గారు. ఓకేనా? ఆయన చెప్తేనే, డైరెక్టర్ గారు చెప్తే మీకు నేను చెప్తున్నాను అనమాట. సో ఇంటికి పిలిచాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క స్టోరీ అనేది, RX100 మూవీ అనేది చాలా బాగుంది అని చెప్పి మహేష్ బాబు గారు పొగడ్డం అనేది జరిగింది. సార్ మీతో నేను సినిమా తీయాలనుకుంటున్నాను అని చెప్పి అజయ్ భూపతి గారు చెప్పడం అనేది జరిగింది. సో మన మహేష్ బాబు గారు చెప్పండి స్టోరీ తీద్దామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఒక మంచి స్టోరీ అనేది చెప్పడం అనేది జరిగింది. ఎవరికి? మహేష్ బాబు గారికి. సో అది ఎటువంటి స్టోరీ? శ్రీకృష్ణదేవరాయలు స్టోరీ. అది హిస్టారికల్ స్టోరీ, శ్రీకృష్ణదేవరాయలు. సో ఆ యొక్క స్టోరీకి, ఈ స్టోరీని ఇలాగే ఉంచండి, ఫ్యూచర్లో పనికొస్తుంది, తీసే అవకాశం ఉంటుంది, అది నాకే వర్తిస్తుంది అనమాట. మహేష్ బాబు గారు చెప్పడం అనేది జరిగింది అనమాట. ఈ మధ్యలో నువ్వేం చేస్తావంటే అజయ్ భూపతి గారికి చెప్పడం అనేది జరిగింది, మంచి కమర్షియల్ స్టోరీతో రా, మన ఇద్దరం తీద్దామని చెప్పి డైరెక్ట్గా చెప్పాడు. సో ఈ విషయాన్ని అజయ్ భూపతి గారు ఒక ప్రెస్ మీట్ ముందు పెట్టాడనమాట. ఒక ప్రెస్ మీట్ ముందు చెప్పడం అనేది జరిగింది. డైరెక్టర్ చెప్పిందే నిజమే కదా. సో అదనమాట. చూస్తూ ఉండండి బ్రదర్. నేను ఎటువంటి పాయింట్స్ అయినా సరే మహేష్ బాబు గారి గురించి కానీ, సో ఇంకే సినిమాస్ అయినా గురించి కానీ మీకు వీడియో పరంగా అందిస్తానమాట, అప్డేట్స్ పరంగా. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, బాయ్.